శివాయ గురవే నమః. జ్ఞానక్షమయుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఒక కాళీ అమ్మవారి యొక్క మంత్ర సాధన గురించి నేను మీకు ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ యొక్క కాళీ అమ్మవారి యొక్క మంత్రము చాలా సులువైనటువంటిది. అంటే మంత్రం సాధన చేయటము సిద్ధి పొందటము అనేటువంటిది సులువైనటువంటిది. మంత్రము కాస్త సాధన చేస్తే అప్పుడు మీకు సులువుగా మారుతుంది. ఆ విధంగా చాలా తక్కువ అంటే ఒక 1008 సార్లు చేస్తేనే ఈ యొక్క మంత్రం అనేటువంటిది సిద్ధి కలుగుతుంది. దాని తర్వాత నుంచి మీరు ఉపయోగించవచ్చు. ఏ విధంగా ముందు సిద్ధి పొందడానికి ఏ విధంగా చేయాలి అనబడేటువంటి విషయం గురించి ముందు మాట్లాడుకుందాం. ఏదైనా కూడా శుక్రవారం అయినా శనివారం అయినా ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజున ఒక శుభ్రంగా తలస్నానం చేసి ఒక చక్కటి కొబ్బరికాయ తీసుకోండి. ఒక చక్కటి కొబ్బరికాయ తీసుకుని మీ యొక్క పూజా మందిరంలో ఒకవేళ కాళీ అమ్మవారి యొక్క పటం ఉంటే సరే, ఒకవేళ లేకపోతే జేబులో పెట్టుకునేటువంటి సైజు యొక్క ఫోటో అనేటువంటిది ఏదన్నా కూడా నెట్ షాపుల్లో ఏదన్నా ఒక ఫోటో వలె తీపిచ్చుకొని తెచ్చుకోండి. ఆ యొక్క ఫోటో అనేటువంటిది చక్కగా ఏదన్నా పీఠ వేసో ఏదో ఒక విధంగా నించుని దానికి వెనకాతల సపోర్ట్ ఉండేటట్టుగా పెట్టుకోండి. లేదా మీ యొక్క పూజా మందిరంలో భగవంతుడి దగ్గర అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకుని ఆ ఎదురుగుండా ఆ యొక్క అమ్మవారి ఎదురుగుండా ఏదైనా కూడా శుచిగా స్నానం ఆచరించి ఉండాలి. తలస్నానం అన్నీ కూడా చేసి ఏదైనా నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి. ఆ విధంగా కూర్చొని ఆ యొక్క అమ్మవారి ముందర ఆ యొక్క కొబ్బరికాయ అనేటువంటిది పెట్టి కాస్త సింధూరం అనేటువంటిది జల్లండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం అనేటువంటిది వెలిగించండి. ఇప్పుడు దీపం అనేటువంటిది వెలిగించిన తర్వాత కాళీ అమ్మవారి యొక్క ఫోటో అనేది తెచ్చి పెట్టుకున్నారు కదా, చూస్తూ నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క మంత్రం అనేటువంటిది 1008 సార్లు స్మరించండి. అమ్మవారి మంత్రం ఏమిటో కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆఖరున 1008 సార్లు స్మరించండి. అయితే 1008 సార్లు స్మరించిన తర్వాత చేతిలోకి కాసంత నీళ్లు తీసుకుని సర్వం పరమేశ్వరి పాదార్పణమస్తు అని చెప్పి ఆవిడ యొక్క ఫోటో ఎందు లేకపోతే ఆవిడ ఫోటో పక్కన అలాగే విడిచిపెట్టేసేయండి చేతిలోకి నీళ్లు తీసుకుని. ఏ విధంగా చేసిన తర్వాత మంత్రం అనేటువంటి సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అంటే మంత్రం మీద మీకు అధికారము అర్హత వస్తుంది ఆ యొక్క మంత్రాన్ని వాడటానికి. తరువాత నుంచి ఇప్పుడు మీరు ఏం చెయ్యొచ్చు ఈ యొక్క మంత్రశక్తితో అంటే, ఎవరికైనా కూడా హఠాత్తుగా వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటువంటివి మారిపోయాయి అనుకోండి, పరిస్థితులు అనేటువంటివి తారుమారు అయిపోయాయి అనుకోండి. దీనికి కారణం ఏమిటో వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు, తెలియట్లేదు అనుకోండి. అయితే ఏదైనా కూడా ఎవరైనా కూడా ప్రయోగం చేసి ఉంటారా, ఏదైనా కూడా జరిగి ఉంటుందా అనబడేటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు. లేకపోతే నిజంగానే ఎవరైనా కూడా ఏదైనా కూడా ప్రయోగాలు ఇవన్నీ కూడా వాళ్ళ పట్ల చేసినట్లయితే గనుక అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది వాడవచ్చు. అనుమానం ఉన్నా కూడా వాడవచ్చు. ఏ విధంగా చేయాలి అంటే, ఆ యొక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో ఒక రోజున ఇదే 2 రోజుల్లో శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ చక్కగా మీ యొక్క ఎదురుగా కూర్చోబెట్టండి. మీ ఎదురుగుండా చక్కగా కూర్చోబెట్టిన తర్వాత అతని ముందర ఇదే విధంగా కొబ్బరికాయ పెట్టి సింధూరం అనేటువంటిది వెయ్యండి. సింధూరం అనేటువంటిది వేసిన తర్వాత పాన్ తీసుకోవాలి. పాన్ అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా, బయట ఎక్కడన్నా కూడా దుకాణాల్లో కూడా దొరుకుతుంది, మీరు కొనుక్కుని తెచ్చుకోవచ్చు కావాలంటే. పాన్ తీసుకుని అతన్ని ఆ యొక్క కొబ్బరికాయ దాని మీద సింధూరము వేసి ఉంచాము కదా, అతని యొక్క కుడి చేయి దాని మీద పెట్టి ఉంచమని చెప్పండి. ఆ విధంగా తను పెట్టి ఉంచిన తర్వాత మీ యొక్క కుడి చేతిలో ఆ యొక్క పాను మీ యొక్క కుడి చేతిలో ఆ యొక్క పాను పట్టుకుని, ఎందుకంటే మంత్రసాధన చేసింది మీరు, మీకు లొంగుతుంది ఆ యొక్క మంత్రం కాబట్టి ఆ యొక్క పాను మీ యొక్క కుడి చేతిలో పట్టుకుని ఒక 21 సార్లు, కేవలం 21 సార్లు ఆ యొక్క మంత్రం అనేటువంటి చెప్తారు. 21 సార్లు ఆ యొక్క మంత్రం అనేటువంటి చెప్పిన తర్వాత అప్పుడు అతను చెయ్యి తీసేయమని చెప్పండి. చెయ్యి తీసేసి ఆ యొక్క పాను అతనికి ఇచ్చి తినేసేయమని చెప్పండి. ఈ విధంగా అతను పాను అనేటువంటిది తినేసిన తర్వాత అతని యొక్క ఒంటిలో ఏదైనా కూడా గాలి ధూళి ఉన్నా, అతని యొక్క చుట్టూరా ఏదైనా కూడా ప్రయోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నా, అతని మీద ఏదైనా కూడా ప్రయోగం చెయ్యబడినా అవన్నీ కూడా పటాపంచలైపోయి తొలగిపోతాయి. అతనికి ఒకవేళ ఎవరికైనా కూడా ఇలా ఏదైనా జరిగి ఉండొచ్చు అనబడే అనుమానం ఉన్నా కూడా వాళ్ళకి కూడా చెయ్యొచ్చు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి అన్నమాట అవి ఏవైనా సరే. ఇది బెంగాలీ కాళీ అమ్మవారి యొక్క మంత్ర సాధన కాబట్టి మంత్రం కొంచెం బెంగాలీకి సంబంధించినటువంటి భాషలో ఆ యొక్క రీతిలో ఉన్నటువంటి మంత్రం కాబట్టి కాస్త కఠినంగా ఉండొచ్చు. చూడకుండా వచ్చేటువంటి విధంగా మీరు సాధన అనేటువంటి చేసి ముందుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నుంచి ఈ యొక్క మంత్ర సాధన చేసి మీరు సిద్ధి అనేటువంటిది పొందవచ్చు. ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేసి ఈ వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఆ యొక్క మంత్రం ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నానో శ్రద్ధగా వినండి. कालीदेवी कलकत्ता वाली गुरु के दिया फूस के बाती विधा पड़ेन मंगल राती जारे बैरी के मस्तक माम बैठवे
बैठे के गुदी खावे, नैने फोर पानी पीवे, छाती बैठ करेजा खाया, रक्त के कुल कुल्ला करबे, बैरी के जान ला टोर के आबे, तब पार्वती के नाम कहाबे, सच्चा कालिका देवी कहाबे। నిజానికి ఇక్కడ మన యొక్క భాషలో ఎక్కడైతే ఇక్కడ బాల్ అనేటువంటి వచ్చాయో మనం వా అని ఉచ్చరిస్తాము, కానీ ఇది బెంగాలీలో ఉంది కాబట్టి బా అనబడేటువంటి పదంతో ఉచ్చరించబడింది. మీరు వా అని అక్కడ ఉచ్చరించినా బా అని ఉచ్చరించినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక అవన్నీ పక్కన పెట్టేసి నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగానైతే దీన్ని ఉపయోగించండి, పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. కాళీదేవి కలకత్తా వాలి, గురుకే దియా ఫూసికే బాతి, विधापदेन मंगलराती, जारे बैरी के मस्तक माम बैठवे, बैते के गुदी खावे, नैने फर पानी पीवे, छाती बैठ करेजा खाया, रक्त के कुल कुल्ला करबे, बैरी के जानला टोर के आबे, तब पार्वती के नाम कहाबे, सच्चा कालिका देवी कहाबे। ఇది ఈ యొక్క మంత్రము ఆ యొక్క కాళికా అమ్మవారు అంటే ఆ యొక్క దుర్గాదేవి యొక్క అవతారమైనటువంటి ఆ యొక్క కాళికా అమ్మవారి మీద పూర్తి భక్తి విశ్వాస శ్రద్ధలు అన్నీ కూడా ఉంచి నమ్మకంతో ఆమె మీద భక్తితో జోడించి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో చెయ్యండి. తప్పకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలుగజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.